కరీంనగర్లో నిర్వహించే బీసీ కదనబేరి సభ విజయవంతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కార్యకర్తలు, నాయకులకు గంగుల కమలాకర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ సస్యశ్యామలమైంది అన్నారు. సమృద్ధిగా సాగు, తాగునీరు అందించాము అన్నారు. 2 ఏళ్లు కాకముందే రేవంత్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వచ్చింది అన్నారు. బీసీలను 42% రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్ డామా ఆడుతుందని ఆరోపించారు. జలాశయాలు మొత్తం ఖాళీ, పంటలు వానలు పండించే పరిస్థితి లేదు. పంటలు నీళ్లు లేవు, చక్కగా రైతు బంధు రాదు, రుణమాఫీ రాదు, ప్రజలు ఇబ్బంది పడుతుంది. రైతులంటే చాలా ఇబ్బంది. కరీంనగర్ కార్పొరేషన్లో నేను బోధు పట్టదు ఏ జీవోటికి వచ్చినా 50 కోట్లు, 100 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు కరీంనగర్లో ఏ చూసినా రోడ్డు అంటున్నారు. 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగిన కొత్తది. అప్పటి ఇప్పటిదాకా కొబ్బరికాయ కొట్టు నాతో లేదు, దాంట్లో మొత్తం తెచ్చుకోలేదు. నేను తెచ్చిన పైసలు ఆపేసాను. సగం సార్ రోడ్డు ఇచ్చాను. ఒకటేసారి రోజు పేపర్లో పులిపికా గతంలో ఎప్పుడూ రాలేదు. మట్టి రోడ్డు పులిపికాలో తెరవలేదు. రోడ్లన్నీ బ్రహ్మాండం చేసినా, మందులు లేకుండా చేసినా మంచి. ఆ కంప్లీట్ అయ్యే దశలో ఎన్నికలు వచ్చినాయి. ఇంతవరకు 1 రూపాయి నిధులు రాలేదు. చెక్కు రాసి 8 నెలలు